అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఏపీలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తోంది. మార్కాపురం కేంద్రంగా రచ్చకెక్కింది వ్యవహారం. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నారాయణ రెడ్డి దాడి చేయించారని బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. అధికారులతో కుమ్మకై భ్రమరా వెంచర్ ని ధ్వంసం చేశారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భ్రమరా సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇక మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే భర్త ఆరోపణలు చేశారు. ఇటు గుంటూరు కమిషనర్ ఉన్నప్పుడు శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించారు గల్లా మాధవి. అయితే పాత కక్షలను మనసులో పెట్టుకొని తమ సంస్థపై పులి శ్రీనివాస్ వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు గల్లా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, ఇటు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గనక చూస్తే ఆయన చేసిన ఆరోపణలపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? దీన్ని ఖండించారా లేకపోతే వివరణ ఇచ్చుకున్నారా? ఈ గొడవకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి కిరణ్. ప్రియా, ఏపీలో కూటమి అధికారంలో ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు, తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భ్రమరా వెంచర్స్ ఇటు మార్కాపురం నియోజకవర్గంలో ఉంది. మార్కాపురం కేంద్రంగా భ్రమరా వెంచర్స్ పైన రాజకీయ రచ్చ నడుస్తుంది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులు భ్రమరా వెంచర్ పై దాడి చేశారంటూ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను అటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఈ భ్రమరా వెంచర్స్ పై వివాదం కొనసాగుతుంది. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరు గల్లా మాధవి అధికార పార్టీ ఎమ్మెల్యే, కందుల నారాయణ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే. ఒకరు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయితే మరొకరు ఇటు మార్కాపురం ఎమ్మెల్యే. అయితే తన నియోజకవర్గంలో తనకు తెలియకోకుండా పనులు జరుగుతున్నాయి అనే కోణంలో మార్కాపురం ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారంటూ ఇటు గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు ఆరోపించినారు. ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో జరుగుతున్న ఈ రాజకీయ రచ్చ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వివాదం తెరపైకి తెచ్చింది. అయితే ఇక్కడ భ్రమరా వెంచర్స్ ప్రతినిధుల పైన తప్పుడు కేసులు పెట్టారంటూ ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. మరొక మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా ఉన్న పులి శ్రీనివాస్ కూడా తమ వెంచర్ల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే భర్త ఆరోపణలు చేశారు. గుంటూరు కమిషనర్ గా ఉన్నప్పుడు శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించేందుకే మనసులో ఆ కక్ష పెట్టుకుని తమను వేధిస్తున్నారంటూ ఇటు పాత కక్షల మూలంగానే వారు నడుస్తుంది అని అనుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకుంటే దీన్ని బట్టి శ్రీనివాస్ అవినీతిని గల్లా మాధవి ప్రశ్నించినందుకే మళ్ళీ తమ సంస్థపై ఇట్లాంటి వేధింపులు తీసుకొస్తున్నారు, ఈ పాత కక్షలే అన్నట్టుగా చెప్తున్నారు. ఇవి నిజంగా పాత కక్షల్లో భాగంగానే వారు నడుస్తుంది అనుకోవచ్చా? ప్రియా, ఏపీ అధికార కూటమిలో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వివాదం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేలకు మంత్రులకు సఖ్యత లేదు, ఇటు మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఈ రచ్చ కొనసాగుతుంది. భ్రమరా వెంచర్స్ ఏవైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో భ్రమరా వెంచర్లు తీసుకున్న ప్రాంతంలో తమ సంస్థ పైన, తమ ఉద్యోగుల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అధికార పార్టీలోనే ఉన్నాం, అధికార పార్టీ ఎమ్మెల్యే భర్తగా ఉన్నాం, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులు తమ సంస్థపై ఎలా దాడి చేస్తారంటూ గల్లా రామచంద్రరావు ప్రశ్నించారు. మరోపక్క పులి శ్రీనివాస్ ఏవైతే మార్కాపురం జాయింట్ కలెక్టర్ కన్నా పులి శ్రీనివాస్ పైన గల్లా మాధవి భర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గుంటూరు కమిషనర్ గా ఉన్న సమయంలో తాము పులి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించేందుకే మనసులో కక్ష పెట్టుకుని తమ సంస్థలపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తమ పైన పులి శ్రీనివాస్ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే భర్త ఆరోపణ చేశారు. అయితే ఇది చిలికి గాలికి వాన అయ్యే అవకాశం ఉంది.
ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, నేరుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ, అటు ప్రతిపక్షాలకు సంబంధించిన వారిపైన దాడులు కానీ, వీటి అన్నిటిపైన కూడా ప్రతిపక్ష వైసీపీ కూడా పోరాటాలు కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు కూడా ఎవరి మధ్యలో అయితే వార్ నడుస్తుందో వీళ్ళిద్దరు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల వాళ్ళు కాబట్టి, సో దీనికి సంబంధించి వాళ్ళ సొంత పార్టీలోనే ఇలాంటి ఒక గొడవలు రచ్చ రావడం వెనుక మరి టీడీపీ హైకమాండ్ ఏమైనా స్పందించిందా? వీళ్ళిద్దరికి నచ్చ చెప్పే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగిందా ఇప్పటి వరకు దీనికి సంబంధించి? ప్రియా, ఇక్కడ ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇప్పటికే మార్కాపురం వెంచర్ పై, భ్రమరా వెంచర్ పై జరిగిన వ్యవహారం ఏంటి అనే అంశాలపైన ఆయన ఆరాధిస్తున్నారు. మరొక ప్రభుత్వం కూడా అసలు అక్కడ ఏం జరిగింది, భ్రమరా వెంచర్స్ లో ఏం జరిగింది, ఎమ్మెల్యే మనుషులు నిజంగా ఎమ్మెల్యే భర్త ఆరోపించినట్టు దాడి చేశారా, కందుల నారాయణ రెడ్డికి సంబంధించిన వర్గీయులు భ్రమరా వెంచర్స్ పై, భ్రమరా వెంచర్స్ తో పాటు ఉద్యోగుల పైన దాడి చేశారా లేదా అనే అంశాలపైన కూడా టీడీపీ అధిష్టానం ఒక నివేదిక తెప్పించుకుంది. ఇటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితోనూ, అటు గల్లా మాధవి, అటు గల్లా రామచంద్ర, ఇద్దరు భార్యాభర్తలతో కూడా టీడీపీ హైకమాండ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. 3 men కమిటీని నియమించారని మనకు సమాచారం లభిస్తుంది. ఆ కమిటీ అక్కడ జరిగిన రాజకీయ పరిస్థితులు ఏంటి, ఏ కోణంలో దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనే కీలకమైన అంశాలు కూడా నివేదికలు పొందుపరుస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం భ్రమరా వెంచర్స్ ఏవైతే గల్లా మాధవి భర్త నేరుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణపై ఆరోపణ చేస్తున్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన, తమ రియల్ వెంచర్ల పైన ఇటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు ఒక్కసారి అధికార పార్టీలో కలకలం రేపాయి. అయితే ఇప్పటికే భ్రమరా వెంచర్స్ పైన పలు కేసులు కూడా నమోదైనట్టు కూడా మనకు సమాచారం ఇస్తే, అయితే పోలీసుల నుంచి మనకు ఆ క్లారిటీ రాలేదు. మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వైరం ఒక పక్క అయితే, మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యే భర్త నేరుగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ పై ఆరోపణలు చేయడం, అవినీతికి పాల్పడ్డాడు అనే అంశం తాము గతంలో ప్రశ్నించేందుకే తమపై వేధిస్తున్నారు, తమ రియల్ వెంచర్లను వేధిస్తున్నారు, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారంటూ మాధవి భర్త రామచంద్రరావు ఆరోపణ చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ఉన్న లుకలుకలు, మరోపక్క కూటమి మధ్య సమన్వయం లేకపోవడం, మరోపక్క అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఈ వివాదం తిరిగి గాలికి వానైతే ఇటు మార్కాపురం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం, ఇటీవల జిల్లాగా ఏర్పడడం, కూటమి అధికారులకు వచ్చిన మార్కాపురం జిల్లాగా ఏర్పడటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయింది. మరోపక్క వెంచర్లు భారీ స్థాయిలో వెంచర్లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అధికార కూటమిలో ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య పోరు నడుస్తుంది, వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే కూటమికి సంబంధించిన కీలక నేతలు రంగంలోకి దిగారు. అయితే టీడీపీ అధిష్టానం కూడా దీని మీద క్షుణ్ణంగా నివేదిక తెప్పించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వారు ఇప్పుడు రాజకీయంగా సంచలనం క్రియేట్ చేస్తోంది. మార్కాపురం కేంద్రంగా రచ్చకెక్కింది వ్యవహారం. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఆరోపణలు చేశారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నారాయణ రెడ్డి దాడి చేయించారని వారు బహిరంగంగానే ప్రకటన చేశారు. అధికారులతో కుమ్మక్కై భ్రమరా వెంచర్ని ధ్వంసం చేశారని చెప్పేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. భ్రమరా సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే భర్త ఆరోపణలు గుప్పించారు. ఇటు గుంటూరు కమిషనర్ గా ఉన్నప్పుడు శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించింది గల్లా మాధవి. సో ఆ పాత కక్షలను మనసులో పెట్టుకుని తమ సంస్థపై పోలీస్ శ్రీనివాస్ వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు. మొత్తానికైతే మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీ తూర్పున ఉన్న 160 ఎకరాల భ్రమరా టౌన్షిప్ చుట్టూ గొడవ నడుస్తోంది. ఈ వెంచర్ గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుగా చెందినందుగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇది మధ్యలో ఈ వెంచర్ పరిధిలో రహదారిపై గేట్ కంచె నిర్మాణం చేపట్టే విషయంలో భ్రమరా యాజమాన్యానికి అలాగే మార్కాపురం స్థానిక టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య గారికి మధ్య తీవ్ర ఘర్షణ కూడా నెలకొంది. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందినటువంటి వారు కొంతమంది కూడా గాయాలైనట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కావాలని అధికారులతోటి కుమ్మక్కై తమ భ్రమరా వెంచర్ పై దాడి చేయించి ధ్వంసం చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అండ్ అలాగే తమ సంస్థ ప్రతినిధులపై స్థానిక పోలీసులతో తప్పుడు కేసులు కూడా పెట్టించారని చెప్పేసి ఓవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ కూడా తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే గతంలో పులి శ్రీనివాస్ గుంటూరు
మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో కూడా ఆయన అవినీతిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నించినట్లుగా సమాచారం. ఈ పాత కక్షల్నే మనసులో పెట్టుకొని ఈ ప్రస్తుతం మార్కాపురం జేసీగా ఉన్న పులి శ్రీనివాస్ తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సంస్థను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇటు గల్లా రామచంద్రరావు బహిరంగంగానే ఆరోపించడం జరిగింది.